హాయ్ హలో అందరికీ ఈరోజైతే వంకాయ మెత్తళ్ళ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి 2 ఉల్లిపాయలు, టమాటాలు, మెత్తళ్ళు చూడండి ఒక 5-6 సార్లు కడగండి, లేకపోతే ఇసుక అనేది ఉంటుంది. బాగా కడుక్కోండి. ముందుగా నేను కళాయి పెట్టుకున్నాను, అందులో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం మరిగాక మనం కొంచెం పసుపు యాడ్ చేద్దారు. అప్పుడు మనకి మెత్తళ్ళు అంటుకోకుండా ఉంటాయి, చక్కగా ఏట్లకాయ విడివిడిగా అనేది ఉంటుంది. అందుకోసం అని చెప్పి కొంచెం ఎక్కాక పసుపు వేసుకొని అప్పుడు మనం మెత్తళ్ళు అనేది అందులో వేసుకుందారు. చూడండి ఇలా వేసుకొని వాటిని కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు బాగా వేపుకోండి. బాగా వేపుకున్నాక దాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందారు. చూడండి ఇంకా కొంచెం వేగాలి. బాగా వేగాక దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని కళాయిలో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని మనం యాడ్ చేసేసుకుందారు. నేను టమాటాలు కూడా యాడ్ చేసేసాను. ఒక 2 టమాటాలు తీసుకున్నాను. బాగా వేగాక ఇది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి, మన రుచికి సరిపడినంత. నేను మా అబ్బాయి తినడు, నేను ఒక్కదాన్నే, అందుకే కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది అయితే సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. బాగా మగ్గాక ఇప్పుడు చూడండి ఇంత బాగా అయితే వేగనివ్వాలి. ఇంత వేగిన తర్వాత మనం వంకాయల్ని మనం కోసేటప్పుడు గిన్నెలో వాటర్లో వేసుకోండి. ఇప్పుడు దాన్ని యాడ్ చేసేసుకుంటారు. దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, కండ్రెక్కకుండా ఉంటాయి. ఇప్పుడు వంకాయలను అయితే మనం ఇందులో వేసేసుకుంటున్నాము. వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక మనం దీన్ని ఒక పావు గంట సేపు సిమ్లో పెట్టుకుంటే బాగా మెత్తగా అనేది మగ్గిపోతూ ఉంటుంది, లేకపోతే మొక్క మగ్గదు. మూత పెట్టుకుని నేనైతే పావు గంట సేపు మగ్గనిస్తున్నాను. చూడండి ఇంతవరకు అయితే బాగా మగ్గిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా స్మాష్ అయిందో. ఇప్పుడు మనం ఎండ్రాయిలు వేపుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ముందుగా వేసేసుకుంటే అవి పీకుడు కింద అయిపోతుంది. కొంతమంది ఆ ఉల్లిపాయల్లోనే ఉంచేసుకుంటారు, కానీ ఇలా చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కారం యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక చిన్ని గ్లాస్ వాటర్ అనేది తీసుకోండి. నేను ఒక చిన్ని గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వంకాయ మగ్గిపోతుంది కదా ఎందుకు అనుకోవద్దు, కానీ మెత్తళ్ళు వేసాం కదా, అది 2 కలిపి మగ్గటానికి మనం వాటర్ అనేది ఎగిరిపోయే వరకు కూడా దీన్ని మగ్గనిద్దారు. ఒక పావు గంట సేపు మళ్ళీ హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకోండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోండి. పావు గంట తర్వాత ఎలా ఉందో చూద్దారు. చూడండి కూర అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన వీడియోస్ చూడండి. అన్ని కర్రీస్ కూడా నేను ఇవాళ వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా కదా ఎలాగో అనేసి నేను కూడా వీడియో చేద్దారనిపించింది. చూడండి ఎంత చక్కగా అయితే మగ్గిపోయిందో. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను నా బాక్స్లో కూడా పెట్టేసుకున్నాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.